హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండ్ క్విక్ రెసిపీస్లో ఎపిసోడ్ 3 అయితే వీట్ బిస్కెట్స్ అనమాట. దీనికోసం ఫస్ట్ ఒక కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్ అండ్ 1-2 స్పూన్స్ ఆఫ్ సూజీ రవ్వని అయితే యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత వేడి చేసుకున్న నెయ్యిని అయితే దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేసినట్టయితే బిస్కెట్స్ చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట. అలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే దీనికి సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఒక కప్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి. అందులో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. బెల్లం కరిగేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత బ్యాటర్ని వీట్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ బ్యాటర్లో అయితే మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 4 to 5 ఇలాచీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే మంచి టేస్ట్ని అయితే ఇస్తాయి అనమాట మన బిస్కెట్స్కి. నెక్స్ట్ కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా, అంటే చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీతో కలుపుకొని దాన్ని 2 పార్టిషన్స్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. 5 minutes దాన్ని రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం అయితే ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోతాం. ఈ లోపల ఒక కడాయిలో ఆయిల్ అయితే ప్రీహీట్ చేసుకుందాం. తర్వాత ఇందాక మనం రెస్ట్ ఇచ్చిన పిండి మిశ్రమాన్ని నీట్గా ఒత్తుకొని కలుపుకుంటూ ఇప్పుడు దాన్ని 2 పార్టిషన్స్ కింద చేసుకొని దాన్ని నీట్గా ఎలా చపాతీలు ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకున్న తర్వాత దాన్ని నీట్గా షేప్స్కి, అంటే మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్స్కి పిల్లలు ఇష్టపడేలాగా దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ప్లేట్లో పెట్టుకున్న మనం ఆల్రెడీ కట్ చేసుకున్న వాటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది స్లిమ్ టు మీడియంలో పెట్టుకున్నట్టయితేనే అది చాలా ఫ్లఫీగా అండ్ క్రిస్పీగా వస్తాయి, లేకపోతే మీకు మెత్తగా అయిపోతాయి. చూసుకోండి. ఇలా ఫ్రై అయ్యి బిస్కెట్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి బిస్కెట్స్ అనేవి పక్కన తీసి పెట్టుకుందాం. ఈ బిస్కెట్స్ అనేవి బాగా చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని 1 month వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇవైతే పిల్లలకి బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.